సో రేపు సండే కదా, అందుకని ఇంట్లో మొత్తం బయట కూడా బండలు ఇస్తున్నారండి. అయిపోయినా ఇంట్లోనా? సో రేపు సండే కదా ఫ్రెండ్స్, అందుకనే ఇంక ఇంట్లో పని చాలా ఉంది. ఇంట్లో అంటే అయితే బండ్లు కట్టుకొచ్చినాం, బయట అయితే ఉంది. రేపు అయ్యేళ్ళు కదా, రేపు అంటే టిఫిన్ దోశలు నానేసినాం పిల్లలకి, రేపు సండే కదా. అందుకని ఇంకా రేపు దోశలు పోసుకునేటప్పుడు మరి పని ఎక్కువ పెట్టడానికి తొందరగా టిఫిన్ చేసుకొని పిల్లలకి నీళ్ళు పోసుకొని ఇంకా పిల్లల్ని సండే స్కూల్ రెడీ చేయడం అంటే చాలా లేట్ అవుతుంది. అందుకనే ఇంకా ఈరోజు పొయ్యిలు పూసుకొని బండలు అయితే కడుక్కొచ్చినదండి. ఇంకా వంట చేసుకోవాలబ్బా, చాలా పని ఉంది నాకైతే. ఇంకా అత్త మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పత్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మన పనితోనే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఈరోజు శనివారం కదా, పని అయితే చాలా ఉంది, చాలా బిజీగా ఉన్నాం చూడండి. నేను చేసే పనితోనే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. మరి ఇంకా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్నీ విలేజ్ బ్లాగ్స్. వీడియో చూస్తుంటా ఎలా ఉన్నారబ్బా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేమైతే చాలా చాలా బాగున్నాం బా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇంకా పొయ్యిలు పెడుతుంది. లోపల పొయ్యి పూసినందుకు బయట అయితే పొయ్యి వేసుకుంటున్నారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, సండే అయినందుకు ఇంకా బండలు గడిగ్గా పొయ్యి అయితే నీట్గా పూసుకున్నారు చూడు, పేడతో అలుకున్నారు ఇదల్లా. సో ఋతు అన్నీ కావాల్సిన వస్తువులలో బయట తెచ్చుకుంటున్నాడు చూడండి. సో ఋతు రొట్టెలు చేయడానికి పెంచు అన్నీ తెచ్చుకుంటున్నాను చూడండి. సో పాప అయితే పూతగడ్డ తెచ్చిన చూడండి. ఈరోజు నైట్కి పూతగడ్డేనా ఇంకా చేసుకుని వచ్చింది. మొత్తానికైతే పిండి డబ్బా అన్నీ రెడీ పెట్టుకున్నారు చూడండి రొట్టెలు చేయడానికి. బయట లోపలైతే పొయ్యి అలిగినారట పేడతో, అందుకు ఫ్రెండ్స్. ఇంకా రొట్టె స్టార్ట్ చేయడానికి ఇంకా పిండి జల్లడ పట్టుకుంటున్నారు చూడండి. సో ఫ్రెండ్స్, పాపకైతే ఇంకా చెర్లకు తినిపిస్తుంది పాప. మరి ఇంకా అవ్వ అయితే ఇంకా ఏమేమా తీస్తావా? పూతగడ్డని అయితే నీట్గా అంతా ఒలిచేస్తుంది చూడండి. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా ఋతు అయితే ఇంకా బియ్యము మెరుగులు ఏరుకుంటున్నది. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు చూడండి. ఇంతదే అంట తింటా చూడండి. జిట్టి తగులుతుందంట, తీయద్దా అని చెప్తుంది బిడ్డకి. సో మొత్తానికైతే ఇక్కడ మా అమ్మ వంట రెడీ చేస్తుంది చూడండి. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. రొట్టె చేయడానికి ఇంకా పిండి వేసుకుంటుంది. మొత్తానికైతే ఇంకా బయట పొయ్యి పెట్టుకున్నారు చూడండి ఈరోజు. సో మొత్తానికి చెర్లాకి తిని చూడండి పాప. ఇంకా ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏ శాస్త్రా. సో ఫ్రెండ్స్, ఇంక నిలబడింది కదా, కుసుకుంటున్నది చూడండి సహస్ర. ఇక్కడే పెద్దగా అయింది ఇంకా. సహస్ర సహస్ర
సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అంటే అయితే స్టార్ట్ చేసినారు కదండి. సో ఫ్రెండ్స్ ఇంకా లోపల ఫ్రై అయితే అలికినందుకు ఈరోజు బయట అయితే చేస్తున్నాను కానీ ఇప్పుడు ఫ్రై అయితే అంటిస్తున్నాను. ఇంకా మా అత్త రట్టగొట్టేలోపు పెంచి కలుతుంది అనమాట. ఇంకా రేపు సండే కదా, అందుకని ఫ్రై అలుపుకొని బండలు కడుక్కొచ్చుకుంటాం. మేము శనివారమే, సండే లేట్ అవుతుందని. సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఇంకా ఎవరి పని అయితే వాళ్ళకు ఉంటుందబ్బా. మా అత్త అయితే నాకు హెల్ప్ చేస్తుంది, ఇంకా అన్ని పనులు అయితే చేసి పెడుతుంది. కొంతమంది కోడలు వచ్చింది కదా అని ఊరుకుంటారు, అయితే మా అత్త అన్ని పని చేస్తుంది చూడండి. ప్రతి దాంట్లో నాకు పని అయితే షేర్ చేస్తున్నాం చూడండి. మరి ఇప్పుడైతే రెట్ అయితే కొడుతుంది చూడండి. మరి ఇంకా ఇంత మాపైనా కూడా ఎవరి పని ఎవరికే ఉన్నాయి. రేపు సండే అయిన దానికి ఇంకా అందరు బిజీగా ఉన్నాను చూడండి అబ్బా. పూతగడ్డ రెట్ అయితే చేస్తున్నాను ఈరోజు. ఇంకా అన్నం అయితే వండుతున్నాను. ఇంకా అన్నము రొట్టె అయితే పొయ్యి మీద చేస్తా, ఇంకా పూతగడ్డ అయితే గ్యాస్ మీద చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా పొయ్యిలు ఇంట్లో అలుకున్నందుకు ఈరోజు అయితే బయట చేస్తున్నాం రెట్లు, నేను మా అత్త అయితే. సో ఫ్రెండ్స్ ఫ్రై అయితే ఆరిపోయింది. ఇంకా ఫ్రై చెట్లు పెట్టి అన్నం చేసి చిన్న చేస్తా. సో ఫ్రెండ్స్ పెంచి సో నీట్గా కాలింది చూడండి రొట్టె. గట్టేస్తావు ఇప్పుడు అనబెట్టుకుంటుంది. సో ఫ్రెండ్స్ రెట్ట అయితే ఎర్రగా బాగా కాలింది చూడండి. పెంచి అంత బాగా అయితే రెట్ట కూడా అంత బాగా కాలుతుంది. కొంతమందికి రెట్లు రాలి కరెంట్గా ఇప్పుడే తల్లుతుంది. బయటికి పోతాడేమో. ఇక్కడే ఉండవు మాడిపోయారట్ట అంటే నానేం చెప్తా. మనకైతే మన వాళ్ళ ఇంకా రొట్టెలు అయితే ఇంకా తయారైపోయినాయి చూడండి. ఇంకా ఇప్పుడు ఏది పూతగడ్డ చేస్తే అయిపోయి కదా. ఇంకా సో ఇలా బట్టలో పెట్టుకుంటే రొట్టెలు ఆరిపోదు చూడండి. సో ఫ్రెండ్స్ ఇక సిబ్బుల అడుగున పట్టేసుకొని పెట్టుకుంటే రొట్టెలు తొందరగా ఆరిపోవు ఫ్రెండ్స్. అత్తయ్య సిబ్బుల రొట్టెలు ఆడుతున్నట్టు ఉండాలి. సో రెట్ అయితే ఎంత నీట్గా కాలించడానికి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది కదా, ఎంత బాగుంది. చాలా బాగా మరి బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్ ఇంకా
గట్ట చేస్తున్నామంటే పెంచికి 4 మొత్తం 4 పచ్చాల మంట పడితే రొట్టెగా నీట్గా అయిపోయినా అవ్వకో చేసేది ఇప్పుడు పెడతా స్టవ్ కాడ ఇప్పుడు మరి బయట సో ఫ్రెండ్స్ పూతగడ్డ అయితే ఉడకబెడుతున్నాను చూడండి మరి ఉడికి నీళ్ళులా పెంచుతున్నా అది ఫ్రెండ్స్ అన్నానికి అయితే పెట్టినాను అంటే రొట్టె తిని ఇంత అన్నం తినేవాళ్ళు అన్నం తింటారు రొట్టె తినేవాళ్ళు రొట్టె తింటారు అందుకని ఇంకా చేరున్నారు అన్నం కూడా వండాల్సిందండి మరి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు పూతగడ్డ తాలింపు వేసుకోవడానికి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ టమాటో అయితే తరుముకుంటున్నాను చూడండి మరి 2 పచ్చికాయలే 2 పచ్చికాయలే కారం ఎక్కువ అవుతుంది పిల్లలు తినలేరు దాంట్లో కారం వేసి వెళ్ళినా తిరగకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా పూతగడ్డ అయితే ఉడికింది మరి ఇంకా దేవేసి తాలింపు అయితే వేస్తున్నాను చూడండి మరి ఇంకా ఇప్పుడు ముందుగా పూతగడ్డ బాగా ఉడికింది కాబట్టి నీళ్ళ నుండి దేవేస్తున్నాను ఇది ఇంకా సో ఫ్రెండ్స్ పూతగడ్డకి అయితే తయారు కావాల్సిన పదార్థాలు పూతగడ్డ తాలింపుకి అయితే ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిర్చి బాగా కాగిన తర్వాత నేనైతే నూనె అయితే పోసుకుంటున్నాను చూడండి మరి నూనె అయితే నాకు తగినంత నేనైతే పోస్తున్నాను మరి ఇంకా చేసుకుంటాం అనమాట మేము పూతగడ్డ ఎప్పుడు చేసుకున్నా కూడా పూతగడ్డలే కోడిగుడ్లు కార్చి చేసుకుంటాం అనమాట ఇంకా ఉత్త పూతగడ్డ అయితే చేసుకొని తినము ఎప్పుడైనా కానీ కోడిగుడ్లు కార్చిన తర్వాతనే కార్చుకొని వేసుకుంటాం అనమాట నూనె అయితే బాగా కాగింది మరి ఉల్లిగడ్డలు కానీ బాగా ఎర్రగా అయిన వరకు ఉల్లిగడ్డ ఎర్రగా అయిపోయినా టేస్ట్ కూడా వస్తుంది అనమాట సో ఉల్లిగడ్డ కూడా వేయండి టమోటాలు పచ్చిమిర్చి కానీ వేసుకుంటాం గ్యాస్ కానీ నీట్గా ఫిక్స్ చేయాలి పచ్చికరిపాకు తినండి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చికరిపాకు మగ్గేంత వరకు కొద్దిసేపు మూత అయితే పెడదాం మరి సో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ అయితే తర్వాత అయితే అర్థంగా అయింది చూడండి మరి ఇంకా ఇప్పుడు పూతగడ్డ అయితే వేసుకున్నాం మరి పూతగడ్డ వేసుకుందండి ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేస్తుంది మరి ఇప్పుడు 1 స్పూన్ పసుపు తగినంత కారం అయితే వేసుకుంటున్నది దాని వరకు ఇప్పుడు పూతగడ్డ కారం అంతా కలిసేంత వరకు కలుపుకున్నామండి సో ఫ్రెండ్స్ కోడిగుడ్లు అయితే కట్ చేస్తున్నానండి
ఇక్కడ పూతగడ్డ అయితే దగ్గరికి అవుతుంది మరి. అయితే ఇప్పుడు కోడిగుడ్డు అయితే కట్ చేస్తాను. అన్నీ ఒకటే దాంట్లో కట్ చేసి ఒకటేసారి పోస్తాను. విధంగా ఎన్ని గుడ్లు? ఇవే 2, 4, 8 ఉండేది. సందెక్తారు సెంట గుడ్లు. స్వప్న మీ అమ్మ మాకు పెట్టండి మాకరట దాంట్లోనే మడిపింటి పైన నేను బా తీసుకుంటే మాది వచ్చి దగ్గర రా. కోడిగుడ్డు అయితే వేసుకుంటున్నానండి. పూతగడ్డ ఇట్లా దగ్గరకు అయిన తర్వాత కోడిగుడ్డు ఇట్లా వెంటనే కలపరాదనమాట. వెంటనే కలిపితే మొత్తం అది పూతగడ్డ మాదిరిగా ఉంటది, పొడి పొడి కాదనమాట మనకి. కాబట్టి ఇప్పుడు ఈ కోడిగుడ్లు కాసినా కదా, ఇట్లా కాసిన తర్వాత కొద్దిసేపులు మగ్గియాలన్నమాట. ఈ మగ్గించిన తర్వాత కోడిగుడ్డ అనేది పై గుబ్బలు గుబ్బలు వస్తుంది. అప్పుడు మొత్తం కలపాలన్నమాట. మొత్తం కలిపితే మనకు పూతగడ్డ బాగా పొడి పొడిగా బాగా ఏం నీ సాసం లేకుండా మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. అవి కోడిగుడ్లు బయట పడేసినప్పుడు మన సంగతి దాంట్లో పడేసినా కుక్కలకి ఎలా తింటావి మరి కాళ్ళ కింద తక్కువ రాదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ గుడ్డ అనేది మొత్తం ఇట్లా బుగ్గలు బుగ్గలు వేసింది చూడండి. మరి ఇప్పుడు అనేది మనం మొత్తము పూతగడ్డ కోడిగుడ్డ అనేది కలుపుతున్నాం చూడండి. మరి నీలాలు నీలాలు ఉంటాయండి. ఇట్లా మొత్తం తెల్లగా ఇట్లా వైట్ అయిన వరకు పెడితే మనకు పొడి పొడిగా ఎప్పుడు కూడా స్మెల్ లేనట్టు ఉంటుంది అనమాట. కోడిగుడ్డ అసలు సాసం అనమాట. నేనైతే నా పద్ధతిలో అయితే నేను ఇలా చేసుకొని తింటాను చూడండి. మరి ఇంకా మీరు ఎలా చేసుకుంటారనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా పూతగడ్డ కోడిగుడ్డ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు తనలు ఆడుతున్నారు తినాలని. తిందురు తిందురు అయితే ఇంకా రెడీ అయ్యేలా తిందురు కానీ. దోశలు పొద్దునకి ఇట్లా పొడి పొడి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నామని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.